మమ్మల్ని మిక్కిలి ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, 4 రోజుల విజ్ఞాన సభలలో మొదటి రోజుకు మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ 4 రోజుల పాటు కేవలం మీ సహాయం చేత మాత్రమే, మా సొంత శక్తి కాదు కానీ, మా సొంత ప్రయత్నాలు కాదు కానీ, కేవలం మీ నడిపింపు చేతనే దిగ్విజయవంతముగా మీ మహిమార్థమై ఈ సభలు జరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మీ సహాయం చేత మాత్రమే మేము ముందుకు సాగగలమని మీ పాదసన్నిధిలో విశ్వసిస్తూ, తండ్రి, ఈ మొదటి రోజు ఈ వర్తమానం కొరకు మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాం ప్రభు. విలువైన మాటలతో మా జీవితాలను బలపరచుటకు ఈ ప్రారంభపు మాటలను ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పుణ్యనామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, గత 50 నెలలుగా కర్నూలు పట్టణంలో ప్రతి నెల తప్పిపోకుండా ఏ మాసం కూడా బైబిల్ విజ్ఞాన తరగతులు ప్రతి మాసం జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మాసం 50వ నెలకు మనం చేరుకున్నాం. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో 4 రోజుల సభలు ఏర్పాటు చేయడం కర్నూలులో ఉన్నటువంటి సహోదరులకు అలవాటు. అది అనుకోకుండా ఈ సంవత్సరం 50వ నెల ఇదే నవంబర్ అవడంతో సభలు కూడా ఇదే మాసం జరుపుకోవడం అలవాటు అవడంతో ఇటు నవంబర్ సభలకు సంబంధించిన మాసం, అటు 50 ఈ రెండు ఒకటిగా రావడంతో సహోదరులతో పాటు అందరూ కూడా ఆనందిస్తున్నారు. ఆ ఆనందాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా మలచడానికి దేవుని పిల్లలైన కార్యనిర్వాహకులందరూ ఆలోచించి, ప్రార్థించి, పనిచేసి, కష్టపడి ఏర్పాటు చేసిన సభలు. కర్నూలు పట్టణంలో సభలు నిర్వహించుకోవాలంటే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కానీ అదే పనిగా ఈ ప్రాంతాన్ని ప్రతి ఏటా ఎన్నుకొని ఇది ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినే అవకాశాన్ని నిర్వాహకులు వారికి కలిగించడం. ప్రభు నుండి వారి ప్రయాస వ్యర్థం ఎప్పుడూ కాదు. కానీ ఎవరి కోసమైతే ఈ వాక్యపు సభలు ఏర్పాటు చేయబడ్డావో వారు పరిపూర్ణంగా వినియోగించుకుంటే వారికి ఎంతో ధన్యతని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ 4 రోజుల సభలలో రాత్రి వేళ రోజు 2 వర్తమానాలు మీరు ఉంటారు. ఇది మాత్రమే కాకుండా పగటి వేళ కూడా మీకు తరగతులు. ఈ రాత్రి వేళ సభలలో ఈ మొదటి రోజు, ఇంతవరకు మొదటి వర్తమానంలో దేవుని ఆవేదన గురించి మనం విన్నాం. ఆనందించాల్సిన దేవుడు ఎందుకు ఆవేదనలోకి వెళ్ళిపోయాడు? ఆయన ఆవేదనకు కారకులు ఎవరు? అది బైబిల్ మనం పరిశీలించినప్పుడు
బాగా తెలిసిన మాట. భూమి మీద దేవుడు నరులను చేసినందుకు సంతాపం నుండి తన హృదయంలో మెచ్చుకున్నాడు. ఎన్నో జీవరాశులున్న ప్రపంచం ఇది. జంతువుల నుండి కానీ, పక్షుల నుండి కానీ, లేదా ప్రాకే పురుగుల నుండి, జలచరాల వరకు మిగిలిన ఏ ఇతర జీవుల విషయంలో సంతాపము నందని దేవుడు ఎందుకు మన విషయంలోనే హృదయం మెచ్చుకోవాల్సిన స్థితి ఆయనకు కలిగింది? అది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆయన ఇష్టాలేంటి, ఆయనకు నచ్చనివేంటి? ఆయన చిత్తం ఏంటి, ఆయన చిత్తానికి వ్యతిరేకమైనదేంటి? ఆయన పిల్లలుగా ఆయన మనం తెలుసుకొని ఆయనకిష్టమైన రీతిలో భూమి మీద బ్రతకడం అన్నది మన కర్తవ్యం. అయితే దేవుడు తనకిష్టము లేని ఏంటో కూడా బైబిల్లో చాలా స్పష్టంగా వాయించాడు. ఉదాహరణకు ఒక వచనంతో ఈరోజు ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి సామెతల గ్రంథము తీద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16-17 వచనములు చూడగలిగితే, దేవునికి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అంటే నచ్చనివి, అది పాయింట్. ఈ నచ్చని వాటిలో మన జీవితం ఉంటే ఖచ్చితంగా ఆయనకు ఆవేదన కలుగుతుంది. మరి ఏమిటో ఆయనకు నచ్చనివి చూద్దాం. అదేవనగా అహంకార దృష్టి. చాలు, ఆ మొదటిది చూద్దాం. అహంకార దృష్టి. అహంకారం, యారగెన్స్, హాటీ ఐజ్ అని అంటాడు ఇంగ్లీష్లో. అహంకార దృష్టి, గర్వము, అహంకారం, ప్రైడ్ అండ్ యారగెన్స్. ఇది దేవునికి అసహ్యం. అహంకారి అన్నవాడికి సంస్కారం ఉండదు. అహంకారం ఉన్నవాడు ఎవరిని లెక్క చేయడు. ఎవరిని లెక్క చేయడు అని ఆలోచిస్తే చివరకు పరలోకపు దేవుణ్ణి కూడా లెక్క చేయడు. వాడు అహంకారి. ఇశ్రాయేలుల దేవుడు తన ప్రజలను అరణ్యంలో ఉత్సవం చేయుటకు పంపమని సెలవిచ్చాడని మోషే అహరోను వెళ్ళి ఫరోను అడిగితే, ఆ ఫరో అంటాడు, అతని మాట విని ఈ ప్రజలను పంపుటకు ఇంతకు యెహోవా ఎవడు? అదే తెలియకన్న మాట కాదు, అతని ప్రశ్నలో ఒక భయంకరమైన అహంకారం. చూద్దాం ఆ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయం. నిర్గమకాండము 5వ అధ్యాయం మొదటి నుంచి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఫరో, నేను అతని మాటను ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. ఏంటి దేవుడు చెప్పాడా అని అడగట్లా. ఇంతకు ఆయనవుడు.
ఎవడు అని అడిగాడు. తర్వాత ఆయన ఎవరో చూపించాడు వాడికి. నిద్రపోవడానికి పడక మీదకి వెళ్ళిన నిద్ర రాని రాత్రులు వాడికి. 4 ముద్దలు 5 వేలతో కలిపి పెట్టుకున్న ఆకలి తీరని పరిస్థితి. తాగడానికి నీటి దగ్గరికి వెళితే ఆ నీళ్లు రక్తంగా మారితే వాడి పరిస్థితి. కేకలు వేసాడు, నేను తప్పు చేశానని. అహంకారుల మాటలు, ఆ మాట్లాడినంతసేపు ఏమైనా ప్రజలు వింటారు అని ఎక్కువ కాలం వారి మాటలు నిలిచేది కాదు. అదే నోటితో తప్పైంది మహాప్రభు అని ఒప్పుకొని తీరాలి. ఈ ఫరో పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. అదే నిర్గమకాండము 9వ అధ్యాయం. అదే నిర్గమకాండము 9వ అధ్యాయం. వడగండ్లు పిడుగులు భూమి మీద పడినప్పుడు ఈ ఫరో స్పందన ఏంటో చూద్దాం 26 నుంచి. అయితే ఇశ్రాయేలీయుల దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులను. ఇది మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు. ఇక బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకొని మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని నిలపను. తగ్గుతున్నాడు ఫరో. మిడతలు వచ్చే తర్వాత, ఆ మిడతలు వచ్చిన తర్వాత దాని విషయమై ఫరో వణికిపోయి 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఏడల్లా మీ ఏడల పాపము చేసి దయచేసి నాకు సహాయం చేయండి అంటున్నాడు. కింది మాట నచ్చదు దేవునికి. అహంకారపు మాటలు దేవునికి నచ్చవు. లెక్క చేయనితనం. నరులలో ఈ తత్వాన్ని చూసినప్పుడు పరలోకపు దేవునికి కలిగేది ఆవేదన. అహంకారాన్ని అణిచేస్తున్న తర్వాత సంగతి, ఆ తత్వం దేవునికి బాధ కలిగించేది. లెక్క చేయనితనం. నాకు అసహ్యం ఉంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథానికి వద్దాం మళ్ళొకసారి. ఆ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే, 8 సామెతల గ్రంథం 8 13 చూద్దాం ఒకసారి. 13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. నెక్స్ట్ మాట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. పదే చెబుతున్నాడు. చాలా ఉన్నాయి వచనాలు. అహంకారం అంటేనే నాకు అసహ్యం అంటున్నాడు. 21వ అధ్యాయం చూద్దాం. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 4 అహంకార దృష్టియు గర్వ హృదయములు భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. అహంకార దృష్టి పాపం. అసలు ఎందుకు చెబుతున్నాను? ఎందుకు ఈ అహంకారం గురించి మాట్లాడుతున్నాను నేను? మీరు ఆనందించి ఒక మాట చెప్తాను. మీరు బైబిల్ చదవగలిగినా చదవలేకపోయినా, చదవడం వచ్చినా చదవడం రాకపోయినా, మీకు అర్థమయ్యే స్థాయిలో, అందరికి అర్థమయ్యే భాషలో ఈ 4 రోజుల పాటు నేను బైబిల్లో ఒక గ్రంథాన్ని వివరించబోతున్నాను ఈ సభల్లో.
ఇప్పటికే మీకు గ్రంథాల రుచి చాలా అలవాటైందని నాకు తెలుసు. మరి 50వ మాసంలో మీకు ఆ మాత్రం విందు లేకపోతేనా? ఈ స్పెషల్ మీటింగ్స్ లో ఈ 4 రోజులు మిస్ అవ్వకుండా రండి. ఎన్నో గొప్ప విషయాలు ఈ 4 రోజులు మీరు నేర్చుకోవచ్చు. అందరికీ ఆహ్వానం ఇది. దేవుని వాక్యానికి నేను ఒక విద్యార్థిని అని అనుకునే ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇది. వాక్యం వినేవారు మీలో ఉండొచ్చు, వాక్యాన్ని 10 మందికి అందించేవారు మీలో ఉండొచ్చు. అందించేవారికి, అందుకునేవారికి అందరికీ ఉపయోగపడే అమూల్యమైన మాటలు ఈ 4 రోజులు దేవుడు మనకి ఇవ్వాలని మనం బలంగా ప్రార్థిద్దాం. తెలియని వారు ఎవరు ఉంటే వారు తీసుకుంటారండి. తెలియజేయండి. బైబిల్లో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. చాలా మంది సేవకులు ఉన్నారు, ఆయన కూడా ఒక సేవకుడు. విచిత్రం ఏంటంటే ఆయనకు ఒక పేరు ఉంది. పేరు ఉండడం విచిత్రం కాదు, ఆ పేరుకు అర్థం కూడా దేవుని సేవకుడు. ఆయనకు ప్రవక్త. ఆయన పేరు మీద బైబిల్లో ఒక గ్రంథం ఉంది. ఏమిటో ఎవరో అని ఆలోచిస్తున్నారని తెలిసిన ఆయన ప్రవక్త అయిన ఓబద్యా గారు. ఎవరు? ఓబద్యా. బైబిల్లో ఓబద్యా గ్రంథం అని ఒకటి ఉంది. 2013లో సుమారు, అంటే వీటికి 5 సంవత్సరాల క్రితం ఈ గ్రంథాన్ని ఒకసారి నేను వివరించాను. అది అందుబాటులో కూడా ఉంది నెట్లో. ఆ గ్రంథాన్ని లేదా ఆ గ్రంథ వివరణను మీరు విన్నవారు ఉండొచ్చు ఒకవేళ, బహుశా. కానీ ఆ గ్రంథం చెప్పడానికి ఆ రోజు నాకున్న సమయం 1 గంట మాత్రమే. ఆ గంటలోనే ఆరంభించి ఆ గంటలోనే ముగించాను. ఆ గంట వ్యవధిలో ఎంత చెప్పామో అది మీకు అందింది. కానీ ఈ 4 రోజుల పండుగలలో ఆ రోజు మీరు విన్నది, ఏదైతే మీకు అందుబాటులో ఉన్నది, ఏదైతే మీరు విన్నారో, వినకపోయినా పర్లేదు, విన్నవారి గురించి దానికి అదనపు సమాచారంగా ఈ 4 రోజులు మీరు వినబోయే ఈ అంశాన్నంతటిని జాగ్రత్తగా మీరు తీసుకుని మీ హృదయం అనే పలకపై రాసుకుని అనేక మందికి ఈ మాటలు అందించండి. ఈ మాటలు అందించడానికి ఏ ఒక్కరే తిరగాల్సిన అవసరం లేదు. దేవుని మాటలు ఒకరే చెప్పాలనుకుంటే దేవుడు బైబిల్ ఒకరికే ఇచ్చేవాడు. కానీ దేవుడు బైబిల్ అందరి చేతికి ఇచ్చాడు. అందరి చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం అందరి చేత చెప్పబడాలి, అందరి చేత ఆలోచింపబడాలి, అందరి చేత పాటించబడాలి. ఇది అందరి బాధ్యత. అందుచేత బైబిల్లో దేవుడు రాయించినటువంటి ఈ విలువైన అమూల్యమైన ఆత్మలను రక్షించే శక్తి గల మాటలు ఏ ఒక్కరివి కాదు, ఇవందరివి. ఈ సందర్భంగా సభాముఖంగా నేను విషయాన్ని తెలియజేస్తాను. బైబిల్లో దానియేలు గ్రంథము మొదలు పెడితే ఇప్పటి వరకు, దానియేలు గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు, పాత నిబంధనలో చెబుతున్నాను, దానియేలు గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు ఒక 4 పుస్తకాలు తప్ప నేను ఇప్పటికి అన్ని వివరించేశాను. ఆ 4 పుస్తకాలు కూడా దాదాపు వచ్చే సంవత్సరం అయిపోతాయి. వచ్చే సంవత్సరం లేదా నెక్స్ట్ ఇయర్ కంతా అయిపోతాయి. అది కాకుండా అంతకుముందు ఉన్నటువంటి గ్రంథాలు, యెజ్రా గ్రంథం కానీ, నెహెమ్యా గ్రంథం కానీ, అలా కొత్త నిబంధనలోని మరికొన్ని పుస్తకాలు వివరించాను. ఈ వివరించేటప్పుడు కొంతమంది ఆ మాటలకు ఆకర్షితులై, మొన్న దానియేలు గ్రంథము చెప్పినప్పుడు
మన వాళ్ళు ఫీడ్బ్యాక్ అడిగితే ఒకరు ఇద్దరు ఆ ఆనందంలో తొందరపడి ఒక విషయంపై నోరు జారారు. అది గ్రంథాలు చెప్పాలంటే వంశన్న తర్వాత ఎవరైనా, వంశన్న తప్ప ఎవరు చెప్పలేరని. దానికి ఒక మాట యాడ్ చేశారు, ప్రపంచంలో వంశంలో ఒక్కడే చెప్పగలదు గ్రంథాలని. ఈ సందర్భంగా నేను దాన్ని సరిచేస్తూ, వాళ్ళ ఆనందంలో తబ్బిబ్బైపోయి ఆ గ్రంథం విన్నారు కనుక ఆనందంలో చెప్పారు కానీ ఆ మాటను వారి పక్షాన నేను వెనక్కి తీసుకుంటూ, ప్రపంచంలో వంశీ అనేవాడు చాలా చిన్నోడు, అంతో ఇంతో బైబిల్ చెప్పగలుగుతున్నాడు అని అంటే దేవుడిచ్చిన కృప మాత్రమే, ధన్యత మాత్రమే. ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ప్రపంచంలో హేమహేమీలు ఉన్నారు, నాకు ముందున్నారు, నా తరములు ఉన్నారు, నాకు తర్వాత వస్తారు. వాళ్ళందరినీ దేవుడు ఆయా ప్రాంతాల్లో ఆయా పరిస్థితులలో గొప్పగా వాడుకుంటున్నాడు. వాళ్ళందరిలో ఒక చిన్నవాడిగా నా పరుగులు నేను వాడబడుతున్నాను. దేవుడు ఎప్పుడు ఒక్కడిపై ఆధారపడ్డాడు. దేవుడు ఎప్పుడు ఒకరిని మాత్రమే వాడుకుంటూ మిగిలిన వాళ్ళని పక్కన పెట్టాడు. అందరూ ఆయన పిల్లలైనప్పుడు అందరూ ఆయనకు ఉపయోగపడాలి అన్న ఆలోచనతో అందరికీ దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను అందరూ వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే అది మనం పోగొట్టుకుంటున్న ధన్యత తప్ప అందులో దేవుడికి వచ్చే నష్టం ఏం లేదు. అందుచేత ఈ తరంలో దేవుడు మనకు జన్మనిచ్చాడు కనుక భావితరాల వారికి ఎంత వీలైతే అంత సరుకు, ఎంత వీలైతే అంత మెటీరియల్, ఎంత వీలైతే అంత విషయాన్ని మనం సిద్ధపరిచి వారికి అందించి వెళ్ళిపోతే మన భుజాలపై దేవుడు పెట్టిన బాధ్యతకు అంతో ఇంతో మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుచేత ఈ 4 రోజుల పాటు మీరు వినబోయే మాటలు మీకు మాత్రమే అవి పరిమితం కాకుండా మీ ద్వారా 10 మందికి అందాలన్న ఆలోచనతో ఈ మాటలలో ఉన్న సారాంశాన్ని ఔషధ మూలికలుగా ప్రతి మాటను మీ వ్యక్తిగత జీవితాలకు వాటిని మీరు ముందు అన్వయించుకుంటూ ఆ ఔషధాన్ని మీ దగ్గర మాత్రమే ఉంచుకోకుండా స్వార్థంగా అది 10 మందికి అందిస్తే ఉచిత ఆత్మీయ ఔషధ పంపిణీ మీరు చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి సభలు ఈ సభలు. గత 4 సంవత్సరాలుగా నిర్విరామంగా విజయవంతంగా ఈ కర్నూలు పట్టణంలో జరుగుతున్న తరగతుల్లో హాజరవుతున్న వారికి వారు నేర్చుకుంటున్నటువంటి పాఠాల యొక్క విలువ వారికి బాగా తెలుసు. అందుచేత ఈ పట్టణంలో ఉంటూ, ఈ పట్టణానికి దగ్గరగా ఉంటూ, రావడానికి ఒక 100 ఆలోచనలు చేస్తూ, వెళ్ళాలా వద్దా, వెళితే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అనే సందిగ్ధావస్థలో ఎవరు ఉండకుండా మీ కొరకే ఏర్పాటు చేసిన సభలకు ఖచ్చితంగా రండి, వినియోగించుకోండి. శాఖలను పక్కన పెట్టి నేను పలానా శాఖకు సంబంధించిన వాడిని వెళితే బాగోదేమో అన్న ఆలోచనలకు స్వస్తి చెప్పి వాక్యాన్ని మాత్రమే ఇష్టపడి వాక్యాన్ని మాత్రమే ప్రేమించి ఈ సభల్లో మీ ముందుకు వచ్చే మాటలు వినియోగించుకోండి. ఓబద్య ఆయన పేరుకి అర్థం దేవుని సేవకుడు. ఓబద్య అంటే దేవుని సేవకుడు. ఓబద్య అన్న పేరు మీద బైబిల్లో ఈ ప్రవక్త కాకుండా మరొక 12 మంది కనబడతారు మనకు. ప్రవక్త అయిన ఓబద్య కాకుండా మరొక 12 మంది ఓబద్యాలు కనబడతారు మనకు. ఆ 12 మంది ఓబద్యాలలో ఈయన ఒకడా, లేకపోతే ఆ 12 మంది కాకుండా 13వాడా? అది
మనం చెప్పలేము, ఎందుకంటే ఓబద్యా గారు తన గ్రంథంలో తన గురించిన సమాచారం ఎక్కువగా ఇవ్వలేదు, తన ప్రొఫైల్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అందుచేత ఏ 12 మంది అయితే బైబిల్లో ఇతర పుస్తకాల్లో ఓబద్యా అన్న పేరు మీద అయితే ఉన్నారో ఆ 12 మందిలో ఈయన కూడా ఒకడు అని అనుకుంటే బైబిల్లో మొత్తం 12 మంది ఓబద్యాలు ఉన్నట్టు. లేదు 12 మంది కాకుండా వేరే 13వ వాడు అని అనుకుంటే బైబిల్లో మొత్తం 13 మంది ఓబద్యాలు ఉన్నట్టు. ఆ ఆలోచనతో ఈ గ్రంథాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం కనుక సభలలో, ఓపెన్ మీటింగ్స్ లో ఒక గ్రంథాన్ని వివరించడం, ఆ గ్రంథాన్ని మీరు వినడానికి సిద్ధపడడం ఒక రకంగా సవాలుతో కూడుకున్నదే. ఎందుకంటే సభలు అనగానే బైబిల్ లేకుండా వచ్చేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఆ లైట్లు చూసి రోజు జరుగుతుందిరా, పాటలు కూడా వినపడుతున్నాయి, వెళ్ళి కాసేపు కూర్చొని ఇద్దాం అన్న ఆలోచనలతో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వారికి గ్రంథం అర్థం కావాలంటే కొంచెం ఇబ్బంది. కుదిరితే రేపు మీరు బైబిల్ తీసుకుంటారండి. ఈరోజు పరిచయమే కనుక ఎక్కువ మాట్లాడను, కానీ అంతే ఇంతే దాని గురించి మీకు పరిచయం ఇవ్వాలి కనుక ఈ పరిచయ భాగంలో కొన్ని విషయాలు. బైబిల్ అయితే ఉంది కానీ మాకు చదువు రావాలనుకుంటే దాని గురించి మీరేం ఆలోచించకండి. చదువుకున్నగలిగి వ్రాసుకోగలిగిన వారి కోసం రెఫరెన్స్ ఇస్తాను, కానీ వివరణ అంతా అందరి కోసం. ఆ వివరణ తెలుగులోనే ఉంటుంది కనుక చదువు లేకపోయినా హాయిగా మీరు అర్థం చేసుకోవచ్చు. విందాం కొన్ని మాటలు. బైబిల్లో ఓబద్యా అన్న పేరు మీద ఉన్న మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కొందరిని మనం చూద్దాం ఈరోజు. రాజుల మొదటి గ్రంథం. ఇశ్రాయేలుల రాజు అహాబు అనేటువంటి రాజుగారి కాలంలో ఒక గృహ నిర్వాహకుడిగా ఓబద్యా అన్న పేరు మీద ఒక వ్యక్తి కనబడతాడు మనకు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. మీరు 3 నుంచి 16 వచనాలు రాసుకునేవారు అక్కడ ఒక ఓబద్యా కనబడతాడు మనకు. 3 నుంచి 16 వచనాల్లో, కానీ పేరు ఒకటే కావాలి కనుక 3వ వచనం చదువుతున్నాను. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించేను. ఈ ఓబద్యా దేవుని యందు బహుభయభక్తులు గలవాడై మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. భయభక్తులు కలిగిన ఓబద్యా అన్న పేరు మీద ఒక వ్యక్తి రాజైన అహాబు కాలంలో ఆ రాజుగారి దగ్గర ఒక గృహ నిర్వాహకుడిగా కనబడుతున్నాడు. అవసరాన్ని బట్టి రేపు మళ్ళీ ఈ ఓబద్యా దగ్గరకు నేను వస్తాను. ఒకసారి మరొక ఓబద్యా గురించి మాట్లాడుకుందాం. కేవలం ఓబద్యాలను చూడ్డానికి మాత్రమే కొద్ది సమయాన్ని మనం కేటాయిద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 8వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. 38. బెన్యామీను గోత్రం గురించి అది. ఆ బెన్యామీను గోత్రంలో రాజైన సౌలు గారు మన కంటికి కనపడతాడు. ఆ సౌలు గారి కుటుంబంలో తర్వాత వచ్చిన తరాలలో ఒక వ్యక్తి ఓబద్యాగా కనబడతాడు. చూద్దాం. ఆజేలు కుమారులు. దినవృత్తాంతం మొదటి గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రీ, కాము, బోకెరు, ఇష్మాయిలు, షయర్యా, ఓబద్యా, హానాను, వీరందరూ అని మన కంటికి కనబడు. అందులో ఓబద్యా అన్న పేరు మీద ఒక వ్యక్తి కనపడుతున్నాడు. సౌలు కుటుంబంలో, రాజైన సౌలు గారి కుటుంబంలో, ఆ కుటుంబీకులలో తర్వాత తరాలలో ఒక వ్యక్తి ఓబద్యాగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. మరొక వ్యక్తి చూద్దాం. 7వ అధ్యాయం, అదే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం. ఇశ్శాఖారు అనేటువంటి ఆయన గోత్రంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. చూద్దాం 3వ వచనంలో. ఉజ్జీ కుమారులు ఒకడు ఇజ్రహయా, ఇజ్రహయా కుమారులు మికాయేలు, ఓబద్యా, యోవేలు, ఇషియా. ఆ మధ్యలో యోవేలు గ్రంథం చెప్పేటప్పుడు కూడా ఈ వచనాన్ని ప్రస్తావించినట్టు నా జ్ఞాపకం. రైట్, ఇక చూడండికి వెళ్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయం. సందర్భం, దావీదు గారు సౌలు రాజుకి భయపడి పారిపోతున్న రోజుల్లో ఆయనకు మద్దతు తెలపడానికి, ఆయనకు సహాయం చేయడానికి వచ్చిన వారిలో గాదీ గోత్రంలో కొందరు ఉంటారు. గాదీలు అని అంటారు వాళ్ళు. ఆ గాదీలలో కొంతమంది పరాక్రమశాలులు ఉంటారు,
ఆ పరాక్రమశాలులలో ఒక వ్యక్తి ఓబద్యాగా మన కంటికి కనపడతాడు. 12వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. వరవరలుగా మొదటివాడు ఏజరు, రెండవ వాడు ఓబద్య. మీరు 8, 9 వచనాల్లో చూస్తే మీకు గాదీలు కొంతమంది కనపడతారు అక్కడ, వాళ్ళ పరిచయం. ఇంకా ముందుకెళ్దాం. 27వ అధ్యాయం అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 27వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. 19. జెబూలూనుకు అధిపతిగా ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు ఇష్మయా. 19వ వచనంలో ఆ ఇష్మయా యొక్క తండ్రి ఓబద్యాగా మన కంటికి కనపడుతున్నాడు. ఒక్కొక్క గోత్రంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఓబద్యా అన్న పేరు మీద కనబడుతున్న కొందరిని మనం పట్టుకుంటున్నాం. మరొకటి అదే దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 3వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 3వ అధ్యాయం ఓపికగా రాసుకోండి. ఒక 2-3 నిమిషాలు మనం ముగించేసుకోవచ్చు దీన్ని, ఈ ఓబద్యాల కలెక్షన్. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 3వ అధ్యాయం. నాకు బాగా తెలిసిన వ్యక్తి జెరుబ్బాబెలు. ఎవరు జెరుబ్బాబెలు? చెరలోనికి వెళ్ళిపోయిన యూదులు తిరిగి దేవాలయం కట్టడానికి కోరేషు అనుమతితో వచ్చినప్పుడు ఆ మొదటి బృందానికి అధిపతిగా, నాయకుడిగా ఉండి నడిపించి దేవాలయపు పునాదిని వేయించి ఆ దేవాలయాన్ని కట్టించడానికి అధికారిగా నియమింపబడినటువంటి వాడు జెరుబ్బాబెలు. ఆ జెరుబ్బాబెలు యొక్క మనవలలో ఒక వ్యక్తి ఓబద్యాగా కంటికి కనపడుతున్నాడు. మీరు 17 నుండి 21 రాసుకోండి. మీకు జెరుబ్బాబెలు కోసం 17 నుంచి చెప్పాను నేను. జెరుబ్బాబెలు కోసం నేను మీకు జెరుబ్బాబెలు కోసం 17 నుంచి రాసుకోమని చెప్పాను. 21 వద్దాం డైరెక్ట్ గా. హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులు, క్షమించండి, హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఓబద్యా కుమారులను, షెకన్యా కుమారులను అని మనకు అక్కడ ఓబద్యా అన్న పేరు మీద ఒక వ్యక్తి మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయము. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయం. లేవీయులలో ఒక తెగ ఉంటుంది. ఆ తెగను మెరారీయులు అని అంటాం మనం. ఆ మెరారీయులు అయినటువంటి లేవీయులలో ఓబద్యా అన్న పేరు మీద ఒక వ్యక్తి కనపడతాడు మనకు. 12వ వచనం చూద్దాం. ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేసి వారి మీద పై విచారణ కర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులకు యహతు, ఓబద్యా అనువారు. ఓబద్యా అని కంటికి కనపడుతున్నాడు. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 17వ అధ్యాయం. ఏడవ వచనం ఒకసారి మనం చూద్దాం. యూదా రాజైన యెహోషాపాతు దగ్గర కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ఉద్యోగస్తులలో వాక్యము చెప్పడానికి ఆయన కొంతమంది నియమిస్తాడు. ఆ వాక్యము చెప్పడానికి లేదా ధర్మశాస్త్రం వివరించడానికి ఆయన నియమించినటువంటి కొందరు ఓబద్యా అన్న వ్యక్తి కనపడుతున్నాడు. 7వ వచనం. తన 83వ సంవత్సరమున యూదా పట్టణములలో జనముకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను మిగిలిన వాళ్ళు నియమిస్తున్నాడు అక్కడ. అందులో ఒక వ్యక్తి ఎవరు? ఓబద్యా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. వెరీ గుడ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి మనం దినవృత్తాంతుల మొదటి గ్రంథానికి వచ్చి 9వ అధ్యాయాన్ని పరిశీలిస్తే, దినవృత్తాంతములో మొదటి గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పదహారవ వచనం మనం చూడగలిగితే, యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా అనుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి గురించి నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది, అలా మెన్షన్ చేసుకోండి. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 9-16లో ఉన్నటువంటి వ్యక్తి నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో కూడా కనపడతాడు. కాకపోతే అక్కడ ఓబద్యా అనే పేరు ఉండదు. ఆయనకు మరొక పేరు అక్కడ మన కంటికి కనపడుతుంది. ఆ పేరేంటో చూద్దాం ఒకసారి. 11-17వ వచనంలో అబ్దా అని ఒక వ్యక్తి కనపడతాడు చివరి భాగంలో. అబ్దా, ఆ అబ్దాకున్న మరొక పేరే ఓబద్యా. ఇప్పుడు నేను చూపించిన వచనంలో ఉన్న వ్యక్తి
మనకు నెహెమ్యా గ్రంథంలో కూడా కనపడుతున్నాడు, పేరు వేరే పేరుతో. వెళ్దాం ఇంకొంచెం ముందుకి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. రేపు వీలైతే ఏదైనా ఒక లైట్ పెడతారా? కనబడట్లేదు. కుదిరితే కుదరకుండా. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు, అంటే ఎజ్రా గారితో పాటు రెండవ బృందంగా చెరలోనికి వెళ్ళిపోయిన వారిలో రెండవ బృందంగా తిరిగి వచ్చిన ఆ బృందములో ఎజ్రా గారి నాయకత్వంలో యెరూషలేముకు చేరుకున్న వారిలో మనకు ఓబద్యా అన్న ఒక వ్యక్తి మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. చూద్దాం. 9వ వచనం చూసాం కదా. యోవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులు పైకట్టి కనపడుతుంది. ఈ మధ్యలో ఎజ్రా గ్రంథం వివరించినప్పుడు వాళ్ళ సంఖ్య అంతటి గురించి నేను మాట్లాడడం జరిగింది. మీరు వినకపోయి ఉంటే దయచేసి ఎజ్రా గ్రంథం అందుబాటులో ఉంది, దయచేసి వినండి. వెళ్దాం ఇంకొంచెం ముందు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం. ఒక నిబంధన విషయమై ముద్రలు వేయడానికి కొంతమంది ముందుకు వచ్చినప్పుడు లేదా ఏర్పాటు చేయబడినప్పుడు అక్కడ ఆ వ్యక్తులలో ఒక వ్యక్తి ఓబద్యాగా మన కంటికి కనపడతాడు. 5వ వచనం చూద్దాం ఒకసారి. మీరు మొదటి నుంచి 5 వచనాలు రాసుకోండి, సందర్భం అర్థమవుతుంది. 5వ వచనం డైరెక్ట్ గా. హారీము మెరేమోతు ఓబద్యా అని మన కళ్ళ ముందు కనపడుతున్నాడు మరొక వ్యక్తి. అదే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. అదే నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగితే, కొన్ని పనుల కోసం ద్వారపాలకులు అలాంటి వారు మిగిలినటువంటి పనుల కోసం నియమింపబడిన కొందరిలో ఒకడు ఓబద్యాగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. 25వ వచనంలో మత్తన్యా, బగ్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు మిగిలిన వారు. ఎంతమంది అయ్యారు? రాసుకున్నారుగా. 12 మంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రవక్తగా కనబడుతున్నటువంటి ఓబద్యా గారు ఈ 12 మందిలో ఒకడా? ఈ 12 మంది కాకుండా మరొక ఆయననా? ఇప్పుడు మనం చూసిన 12 మంది ఓబద్యాలలో కొంతమంది సేవలో ఉన్న వాళ్ళు కూడా కనబడుతున్నారు, లేవీలుగా, పరిచారకులుగా. వీళ్ళందరితో పాటు అహాబు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఒక ఓబద్యా అనేటువంటి పేరు మీద ఒక వ్యక్తి భయభక్తులు కలిగిన వాడుగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు. అహాబు యెజబెలుల చేతి నుండి కొంతమంది దైవజనులను, ప్రవక్తలను కాపాడిన వాడుగా ఓబద్యా అన్న ఆయన కనపడుతున్నాడు. మరి ఆ ఓబద్యా ఈ ఓబద్యానా? కన్ఫర్మ్ చేయడానికి వీల్లేదు. ఎందుకు కన్ఫర్మ్ చేయకూడదు? కన్ఫర్మ్ చేయడానికి ఓబద్యా గారు తన గ్రంథంలో ఎలాంటి అవకాశాలు గాని ఆస్కారాలు గాని మనకి ఇవ్వలేదు. ఆయన ప్రొఫైల్ గురించి ఎక్కువగా ఓబద్యా గ్రంథంలో మనకు చెప్పబడలేదు కనుక, ఏ రాజుల కాలంలో ఆయన ఉండేవాడు, ఏ పరిస్థితులలో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ పలానా పరిస్థితిలో నేను పలానా చోట ఉండగా జరిగిన కార్యక్రమాలు లేదా నాకు వచ్చిన దేవోక్తి అన్న పరిచయాన్ని ఆ గ్రంథంలో ఆయన ఇచ్చుకోలేదు కనుక ఈ 12 మందిలో ఒకడా, 12 మందికి సంబంధం లేకుండా మరొకడా అని కన్ఫర్మ్ చేయడానికి వీల్లేదు కనుక మనం ఈయనని ఆ 12 మందిలో కన్ఫర్మ్ గా మనం ఇంక్లూడ్ చేయట్లేదు. కానీ అదే పేరు మీద మరికొంతమంది బైబిల్లో ఉన్నారు కనుక, ఇది మొదటి రోజు కనుక, పరిచయం కనుక వారిని కూడా ఒకసారి మనం రాసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పరిచయ భాగంగా 12 మందిని మీ ముందుకు తీసుకొని వచ్చాను. మరి ఓబద్యా గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆలోచించవలసినటువంటి ఇంకా విషయాలు ఏమున్నాయి చరిత్రలో. ఎప్పుడు కూడా గ్రంథాలలో ఒక గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఆ గ్రంథంలోనికి గుడ్డిగా మనం జొరబడకూడదు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నట్టుగా మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతే గ్రంథం అర్థం కాదు. కానీ ఇక్కడ సంతోషించవలసిన విషయం ఏంటంటే మన చేతిలో 4 రోజులు ఉన్నాయి. ఈ రోజు తీసేస్తే 3 రోజులు, అధ్యాయం మాత్రం ఒకటే.
ఒక అధ్యాయాన్ని మాట్లాడుకోవడానికి మనకు 3 రోజులు ఉన్నాయి కనుక ధైర్యంగా మాట్లాడుకోవచ్చు ఈ గ్రంథానికి ఆనందంగా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటారేమో, నేను ఈ రోజే కాకుండా మిగిలిన 3 రోజులు కూడా వస్తాను మీటింగ్స్కి. కానీ మీలో కొంతమంది ప్లాన్లు చేసుకొని ఉంటారుగా, ఫస్ట్ 2 days కంగ్రాచులేషన్స్ అని చెప్పాల్సి వస్తుంది. నేను కొంతమంది లాస్ట్ 2 days ప్లాన్ చేసుకొని వస్తారు. చూడండి, 3వ రోజు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ, 4వ రోజు ఇంకా ఎక్కువ అవుతారు. ఆ సాంప్రదాయానికి మనం స్వస్తి చెప్పాలి. అలాంటి సభలు కాదు ఇవి. మనం ఎక్కడ ఏర్పాటు చేసినా సభలలో అలాంటి పరిస్థితి ఉండదు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని మాటలు మీరు వింటేనే విషయం అర్థమవుతుంది. నేను 2వ రోజు నుంచి వస్తాను, 3వ రోజు నుంచి వస్తాను, 4వ రోజు ఆమె అనడానికి వస్తాను. ఇవన్నీ కూడా మనకు పెద్దగా ప్రయోజనకరమైనవి కాదు. దేవుని దయ వల్ల మీరు వచ్చారు కనుక, విన్నారు కనుక, ఇక రేపటి నుంచి మనం ఏం మాట్లాడుకోబోతున్నాం ఒక మంచి అవగాహన అంతో ఇంతో మీకు ఈరోజు కలిగింది కనుక, అలాంటి మానసిక సిద్ధపాటుతో రేపు రాత్రి మీరు వస్తే ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తాను. తెలియని వారికి తెలియజేసి మరొకసారి, ఈరోజు ఏమీ అని చెప్పలేదు పెద్దగా, చాలా పరిచయంలో చిన్న పరిచయం, మళ్ళీ అలా చిన్న ఇంట్రో మాత్రం ఇచ్చాను కనుక అసలు పరిచయంలోనికి రేపు దిగి నెమ్మదిగా గ్రంథంలోనికి ప్రవేశించి చివరి రోజు వరకు ఈ గ్రంథాన్ని పరిపూర్ణంగా మాట్లాడుకునే ప్రయత్నాన్ని గట్టిగా చేద్దాం. అందరూ కూడా బలంగా ప్రార్థించండి. మరి ఈరోజు మొదటి రోజు సమయం 10 గంటలు దాటింది కనుక ముగిద్దాం ఇక్కడికి. రేపు త్వరగా చేరుకొని ఎక్కువ విషయాలు మాట్లాడుకోవడానికి సభల కోసం మన సహకారం అందిస్తూ ముందుకొద్దాం. ప్రార్థన చేసుకుందాం. చేయనా? ప్రేమగల తండ్రి, కృపగల దేవ, 4 రోజుల సభలలో మొదటి రోజుకు మమ్మల్ని రప్పించినందుకు మీ పాదసన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంత్రం వేళ చిన్నపాటి జల్లులు పడినప్పటికీ వాక్యపు జల్లుల కోసం ఆ జల్లులను ఆపివేసి మీ పిల్లలుగా మీ పాదసన్నిధిలో మమ్మల్ని చేర్చి ఈ మాటలు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మిగిలిన 3 రోజులు ఏ మాటలైతే మేము విని మా జీవితాలను బలపరుచుకోవాలో ఆ మాటలన్నింటినీ పరిపూర్ణంగా మాపై కురిపించమని వేడుకొనొచ్చు. ప్రతి విషయంలో నిర్వాహకులను నడిపించమని ప్రాధేయపడచ్చు. యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ, సర్వలోకంలో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.